స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో టైప్‌లో మన సబ్‌స్క్రైబర్ చేయమని చాలామంది అడిగారు. 3, 4 డేస్ నుంచి. ఇలాంటి వీడియోస్ మనం డీజేలో చాలా చేసినాం. ఈ వీడియోలో కూడా చేసినా. ఎందుకంటే ఇదే సాంగ్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్‌లో ఉంది. మీకు ఐడియా ఉంది. దీని మీద చేసిన బాయ్స్ ఫోటోస్ పెట్టి గర్ల్స్ అయినా బాయ్స్ పెట్టుకోవచ్చు. ఒకసారి డెమో చూద్దాం. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మేబీ మీకు చాలామందికి నచ్చకపోవచ్చు ఈ వీడియో. నాకు అనిపిస్తుంది అది. నా ఫీలింగ్ చెప్తున్నాను. నిజమే చెప్తున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్‌గా చేద్దాం. ఓకే. సేమ్ ఇదే టైప్‌లో చేయమని చెప్పారు కాబట్టి ఇదే టైప్‌లో అయితే చేసేసిన. ఓకే. మీకు నచ్చితే లైక్ చేయండి చాలు. ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించింది 2 ఫాంట్స్ అయితే ఈ వీడియో కింద ఇచ్చాను. అవైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి వీడియో క్లిప్ కూడా ఇచ్చాను. ఆ వీడియో క్లిప్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు డెఫినెట్లీ. లేకపోతే ఈ వీడియో క్లిప్ అయితే డిస్క్రిప్షన్‌లోనే ఇస్తాను. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి వీడియో క్లిప్. ఓకే. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. నేను ఫాంట్ మిస్సింగ్ ప్రాబ్లమ్ వస్తది కాబట్టి ఫస్ట్ నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తాను. నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను వీడియో క్లిప్. ఒకసారి చూసుకోండి. ఓకే. ఇదే వీడియో క్లిప్. దీన్ని కిందికి తీసుకొద్దాం. ఓకే. ఈ షేప్ కిందికి తీసుకురండి. ఎందుకంటే వాటర్ మార్క్ ఉంది కదా! అది వాటర్ మార్క్ కనిపించకుండా ఇప్పుడు ఇదే వీడియో క్లిప్‌ని మీరు ఇలాగే యూజ్ చేస్తారా? లేకపోతే దీనికి డార్క్‌నెస్ పెడతారా అనేది నేనైతే డార్క్ పెడదామని అనుకుంటున్నా. బ్యాక్‌గ్రౌండ్‌లో ఓన్లీ రన్నింగ్ చేయనీకే. సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సౌండ్ ఉంది కాబట్టి మ్యూట్‌లో పెడదాం. ఎక్స్ట్రా పార్ట్ వద్దు మనకు. లిరికల్ ఎంతైతే ఉందో అంతే చాలు. ఇప్పుడు వీడియో సెలెక్ట్ చేసిన ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఏం చేస్తారంటే ఫస్టు విగ్నెట్ యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత పంచ్ అవుట్ అయితే ఆన్ చేసిన తర్వాత ఫెదర్ పెట్టుకోండి మ్యాక్సిమం. సైజ్ తక్కువ చేసినా నో ప్రాబ్లం. దాని తర్వాత సాచురేషన్ యాడ్ చేసుకోండి. సాచురేషన్ మైనస్ చేసుకోండి. దాని తర్వాత ఎక్స్పోజర్ గామా. ఓకే. ఎక్స్పోజర్ అయితే తక్కువ చేసుకోండి చాలు. ఇక్కడ చూడండి బాగా కనిపిస్తుంది. ఓకే. ఇది వీడియో అయితే ఇక్కడ నుంచి లేకపోతే మీరు ఫోటో పెట్టినా నో ప్రాబ్లం. ఇప్పుడు మనమైతే ఇక్కడైతే ఒక షేప్ ఉంటుంది. షేప్‌ని హైట్ తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఉన్న ఫోటో అయితే ఫోటోలోకెళ్ళి గ్రూప్ ఉంటుంది. గ్రూప్‌లోకెళ్ళి మళ్ళీ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక ప్రాసెస్ చెప్తాను. ఇదే ఫోటోని డూప్లికేట్ చేసుకోండి. కింద షాడో లాగా రావాలంటే అదే ఫోటో డూప్లికేట్ చేసి ఇక్కడ మనకు గోషన్ బ్లర్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దాన్ని మాక్సిమం పెట్టుకోండి. 2000 పెట్టిన తర్వాత జూమ్ చేద్దాం. కొంచెం షాడో బాగా కనిపిస్తది మీ ఫోటోకి కూడా. ఓకే. ఒక సైడ్ పోతే కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. బాగా కనిపిస్తది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఇక్కడ 3 ఫోటోస్ ఉన్నాయి. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో అదైతే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేంజ్ చేస్తా చూడండి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఫస్ట్ ఫోటో ఒకటి ఈ 3 ఫోటోస్ చేంజ్ చేసుకోండి. తర్వాత ఈ 3ని కాపీ చేసుకోండి. ఈ బీట్ మార్క్ అంటే 3 ఫోటోస్ ఎండింగ్‌లో ఏదైతే ఫోటో ఉందో దాని దగ్గర వచ్చి పేస్ట్ చేయండి. మళ్ళీ ఇలా అయితే మీరు మొత్తం పేస్ట్ చేస్తే కరెక్ట్‌గా ఉంటది. ఇది మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. బీట్ అనేది కరెక్ట్‌గా సెట్ అవుతూ ఉంటే ఓకే. లాస్ట్ ఫోటో మాత్రం కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. దాని తర్వాత ఈ ఫోటోస్ అన్నీ ఒకసారి చూసుకోండి రీప్లేస్ చేసిన తర్వాత. దాని తర్వాత ఈ వీడియో క్లిప్‌ని మీరు కలర్ అండ్ నాకు ఏం అనిపిస్తుందంటే ఈ సాచురేషన్ రిమూవ్ చేయండి. లైట్‌గా కనిపిస్తది. బాగా కనిపిస్తది. అది కూడా ట్రై చేసుకోవచ్చు మీరు. అంతే దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.